శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యెషయా ప్రవచన గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ భూమి మీద ఏ నరుడైనా తన సంపద కాపాడుకోవాలని అనునిత్యము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. తన సంపదను పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు కదా. అవును, నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని ప్రభు అంటూ ఉన్నాడు. నీ దేహము నీ సొత్తు కాదు, నీ సంపద కాదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు అంటూ రక్షణ పొందిన వారందరినీ ప్రభు సంబోధిస్తూ ఉన్నాడు. ప్రియమిత్రమా, ఈ విశ్వాన్ని పరిపాలన చేస్తున్న విశ్వ పరిపాలకుడైన అఖిల బ్రహ్మాండనాథుడైన యేసునాథుని యొక్క సొత్తువు నీవు. నిన్ను అపహరించే శక్తి, నిన్ను పతనం చేసేటువంటి బలము ఎవరికుంది? నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని చెప్పిన దేవుడే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఈ మాట కూడా అన్నారు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎంత చక్కని మాట! దేవుని చేతిలో నుండి నిన్ను దొంగిలించి దేవుని నుండి దూరం చేసే శక్తి ఎవరికుంది? ప్రియమిత్రులారా, ఆయన చేతిలో నుండి దొంగిలించగలిగేటువంటి వ్యక్తులున్నారా? ఆయన ఎవరో తెలుసా? సర్వశక్తిమంతుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, సర్వ విశ్వమును సృజించినవాడు, తన మహత్తు గల నోటి మాట చేత సర్వమును నిర్వహిస్తూ ఉన్నవాడు, సమస్తాన్ని అవసరమైతే నిర్మూలము చేయగలిగిన సమర్థుడాయన. అట్టి గొప్ప దేవుని యొక్క చేతిలో నీవు ఉన్నావు. ఎందుకో తెలుసా? ఆయన స్వరక్తమిచ్చి నిన్ను కన్నాడు, తన వాక్య బీజము చేత నిన్ను కన్నాడు. నిన్ను కన్న తండ్రి, నిన్ను కొన్న తండ్రి ఆయనే. నీ మీద సర్వ హక్కులు, నీ మీద సర్వాధికారము కలిగిన వాడు ఆయనే సుమా. అట్టి బలాఢ్యుడైన దేవుని చేతిలో నుండి నిన్ను దూరం చేయగలిగిన వాడెవడున్నాడు? దుష్టుడైన సైతానును గూర్చి మనం చాలా భయపడుతూ ఉంటాం. వాణ్ణి గూర్చి భయపడడం, మరీ అతిగా ఆలోచించడం కూడా అనర్థాలకు దారితీస్తుంది. దుష్టుని యొక్క సామర్థ్యాన్ని, శక్తిని అంచనా వేయడం మంచిదే గాని వాడు నీ ప్రభువు నుండి నిన్ను దూరం చేసి నీ ప్రభు చేతిలో నుండి నిన్ను దొంగిలించే అంత శక్తిమంతుడైతే కాదు. ఆయన చేతిలో నుండి నిన్నెవ్వడూ అపహరింపకుండా అనునిత్యము తన సొత్తును తాను కాసుకునే శక్తి ఆయనకుంది అనే విషయాన్ని నీవు గుర్తించాలి. ఒక మనుషుడు తన ధనాన్ని దాచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడే, మరి ఆ సర్వాధికారి అయిన దేవుడు తన సొత్తును దాచుకోవడానికి ఆయన ప్రయత్నపడడా? నిన్ను ముట్టినవాడు తన కనుపాపను ముట్టినట్టుగా ఆయన ఎంచుతాడు. ప్రియమిత్రులారా, భయము, ఆందోళన విడిచిపెట్టండి. ప్రభు సన్నిధిలో ఆయన సామర్థ్యాన్ని గ్రహించి, ఆయన నీ పట్ల చూపుతున్న శ్రద్ధను గ్రహించి ప్రభును కొనియాడండి, ప్రభును స్తుతించండి. ప్రియమిత్రులారా, నీవు నీ సొత్తు కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు గనుక, ఆయన రక్తము చేత కడగబడ్డావు గనుక ఆయన చేతుల్లో నిన్ను భద్రపరుచుకున్నాడు. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాలం ప్రభువుకు మన పట్ల ఉన్న శ్రద్ధను బట్టి
మనం ప్రభును స్తుతిందామా? ప్రభు సన్నిధిలో ప్రహర్షిందామా? దుష్టుడైన సైతానుకు సిగ్గు కలుగునట్లుగా మనం అతిశయిందామా? రండి, ప్రభును స్తుతిస్తూ ముందుకు సాగిపోదాం. ప్రభు సన్నిధిలో పరవశిందాం. దేవుని కృపా సమాధానములు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.